శ్రీరామచంద్రుడు ఎవరు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వాడంతే, వాడు ఇలాగే మాట్లాడతాడు, చెత్తగా మాట్లాడతాడు, రోతగా మాట్లాడతాడు. వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడికే అర్థం కాదు. స్టార్టింగ్లో ఒకటి మాట్లాడతాడు, మధ్యలో ఒకటి మాట్లాడతాడు, చివరిలో మరొకటి మాట్లాడతాడు. ఈ మూడిటికి ఏ మాత్రం కూడా పొంతన ఉండదు. వాడు నోటికి అదుపు ఉండదన్నమాట. వాడికి ఏమి నచ్చితే అది మాట్లాడతాడు, ఏది తోస్తే అది మాట్లాడతాడు అనమాట. వీడి రోతగాడు రీసెంట్గా 2 వీడియోలు చేశాడు. మిరాయికి సంబంధించిన ఒక వీడియో, అలాగే ఓజీకి సంబంధించిన ఒక వీడియో ఒకటి చేయడం జరిగింది. వాడు ఆ వీడియోలలో వీడు ఏం మాట్లాడాడు, వీడు ఎంత రోతగా మాట్లాడాడు అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. వీడికి గట్టిగా మనం సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. వీలైతే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోతగాడు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి. వెల్కమ్ టు రావణ్ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్. ఏంటి కొత్తగా అంటున్నారా? ఇక మీద మన ఛానల్లో ప్రీవియస్ గా వీడియోస్ వస్తాయి అనమాట. నేను రోజుకి 6 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఒక్క వీడియో చూడలేకపోతున్నారు అనేది, ఒక్క వీడియో చూడలేకపోతున్నావు. నీ వీడియో చూస్తుంటే చిరాకేస్తుంది నీకు, మాకు నీ వీడియో చూస్తుంటే మాకు చిరాకేస్తుంది, చిరాకు దొబ్బుతుంది. మరి నీ వీడియోలు రోజుకి 5 వీడియోలు 6 వీడియోలు వాళ్ళు ఎలా చూస్తున్నారో నిజంగా నాకైతే అర్థం కాల. మా వల్ల కాదున్నారా నీ వీడియో చూడటానికి? అయినా కానీ తప్పటలా నీ వీడియోలు చూడాలా. ఎందుకంటే ఇలాంటి రోత మాటలు మాట్లాడితే, ఇలాంటి రోత వాగుడు వాగితే జనాలకి, అభిమానులకి చెప్పాలి కదా, ఇలాంటి రోతగాడిని నమ్మొద్దండి, ఇలాంటి రోతగాడు వీడియోల్ని చూడొద్దండి అని మేము చెప్పాలి కదా. అందుకని నేను చూస్తున్నా. మిగతా వాళ్ళు ఎలా చూస్తున్నారో నాకైతే అర్థం కాల నిజంగా. నీ వీడియోలు, నీ రోత వీడియోలు అన్నమాట. శ్రీరామచంద్రుడు ఎవరు? శ్రీరామచంద్రుడు ఎవడు అని మాట్లాడుతున్నాడు వీడు. శ్రీరామచంద్రుడు ఎవడో అని తెలియకుండానే శ్రీరామచంద్రుడిని పూజిస్తున్నారా? శ్రీరామచంద్రుడిని కొలుస్తున్నారా? ఏం మాట్లాడుతున్నాడు వీడు? ఏదైనా క్లారిటీగా మాట్లాడాలి కదా, క్లారిటీగా మాట్లాడే వీడు. శ్రీరామచంద్రుడు ఎవడు? శ్రీరామచంద్రుడి గురించి మీకు తెలియని కొన్ని నిజాలు చెప్తాను. ఏంది బొక్క నువ్వు చెప్పేదే? ఏంద్ర నువ్వు బొక్క నువ్వు చెప్పేదే? ఏదే ఆ భక్తుల కంటే నీకు పెద్దగా తెలుసా? భక్తుల కంటే నీకు పెద్ద అనుభవం ఉందా నీకు పురాణాల మీద? ప్రశంసలు అయితే పొందింది అనమాట. రీసెంట్ టైమ్స్ లో భారీ సినిమాలకే లేనటువంటి విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఈ సినిమాకి అయితే సూపర్ గా అనిపించింది. లాస్ట్ షాట్ అయితే మైండ్ పోతుంది అనమాట. ఇదంతా కూడా మీకు కాయిన్ కి ఒకవైపే కానొస్తుంది, ఇంకో వైపు ఏంటంటే ట్రోల్స్ అనమాట. చాలా మంది లాస్ట్ కి ఏదో ఒక డివోషనల్ టచ్ ఇచ్చి ఇట్టు కొడతాడు. హనుమాన్ సినిమాలో హనుమంతుల వారి ఎంట్రీ ఇచ్చిండు, మిరాయి సినిమాలో శ్రీరామచంద్రుడు ఎంట్రీ ఇస్తాడు, ఇంకో సినిమాలో కృష్ణుడిని, ఆ తర్వాత నరసింహస్వామిని, ఆ తర్వాత వరాహ అవతారాన్ని, పరశురాముల వారిని, ఈ విధంగా దేవుళ్ళని వాడుకొని సినిమా అంతా సొల్లు తీసి క్లైమాక్స్ లో ఏదో ఒక డివోషనల్ తీసుకొచ్చి ఆయన ఇట్టు కొడతాను అని చెప్పి బాగా మీమ్స్ అయితేనే ఊర్రా మాట్లాడేది. ఎక్కడ ట్రోల్ చేస్తున్నారు, ఎక్కడ మీమ్స్ వస్తున్నాయి? ఎవడైనా చేస్తున్నాడా? నేను ట్విట్టర్ ఫాలో అవుతాను, నేను సోషల్ మీడియా ఫాలో అవుతాను, నాకు ఎక్కడ కనిపించలేదు ఇలా మీమ్స్ చేస్తున్నట్టు, ఇలా ట్రోల్ చేస్తున్నట్టు. ఎవడో చేయలే, అక్కడ ఎవడో చేయలే. వీడే సొంతంగా ఆలోచించుకొని ఇలా మాట్లాడితే ఎలా ఉంటుంది అనే వీడు ఒక ఐడియా తెచ్చుకొని దాని ప్రకారమే మాట్లాడుతున్నాడు. అంతేగాని తేజ సజ్జాని ఎవరు ట్రోల్ చేయలేదు, మీమ్స్ చేయలేదు. వీడు చెప్పినట్టు ఎవరో మాట్లాడాల, వీడికి మాత్రమే దోచింది అలా, వీడు మాత్రమే మాట్లాడతాడు అలా. రోతగాడు వీడు. ఎవరు చెప్పారా నీకు బొచ్చుగా నీకు మీమ్స్ చేస్తున్నారని, ట్రోల్ చేస్తున్నారని? ఎవరో ఇది ఒకటి చూపించు. ఏదో ఎవరో మీమ్స్ పెడుతున్నారు, లేకపోతే ట్రోల్ చేస్తున్నారు అన్నారు కదా. వాళ్ళు ఎవరనేది ఒకసారి స్క్రీన్ మీద చూపించచ్చు కదా. పలానోళ్ళు ఇలా ట్రోల్ చేస్తున్నారు, ఇలా మీమ్స్ పెడుతున్నారని చూపించచ్చు కదా. చూపించవు, ఎందుకంటే వాళ్ళు చేయలేదు కాబట్టి. అంటే మీకు తెలిసిపోయింది. వాళ్ళు చేస్తే నువ్వు నిజంగా చూపిస్తావు. నువ్వు ఏది ఒక సినిమాలో సంఖలో బొచ్చు ఉందని జూమ్ పెట్టి నువ్వు చూపించిన వ్యక్తివి నువ్వు. అలాంటిది ఇలాంటి ట్రోల్ చేస్తున్నారంటే నువ్వు వాళ్ళు వీడియోలు చూపించకుండా ఉంటావా? ఖచ్చితంగా నువ్వు చూపిస్తావు. వాళ్ళు చేయలేదు కాబట్టి నువ్వు చూపించలా. ఇలాంటి రోత మాటలు మాట్లాడతాడనమాట వీడు. ఇంకా మాట్లాడతాడు, వినండి. చెప్పు. నువ్వే అంటున్నావు. ఎవడో ట్రోల్ చేయలా, ఎవడో మీమ్స్ చేయలా, నువ్వే అంటున్నావు. నీకు వచ్చిన ఆలోచన ఇది. నీ రోత ఆలోచనల్ని అభిమానుల మీద పెట్టి రుద్దుతున్నావు నువ్వు, సరేనా? ఎవడో ట్రోల్ చేయలా, ఎవడో మీమ్స్ చేయలా.
నీవు ఈ రోత వీడియోలు అనమాట, రోత వీడియోలు. ఇప్పుడు ఓజీ గురించి మాట్లాడతారు చూడండి, వీడు ఓజీ గురించి చెప్పరా. ఆటే లేదు అసలు. కానీ ట్విట్టర్ లో కొన్ని పేజెస్ చూసి, కొన్ని మీమ్ చూసి, కొన్ని ట్రోల్ వీడియోలు చూసి ఏ విధంగా అయితే మీ ముందు మాట్లాడుతాను అనేటటువంటి వస్తావు. అవి చూపించాలరా నువ్వు, అవి చూపించాలి నువ్వు ఎవరు ట్రోల్ చేస్తున్నారని, అవి చూపించవు నువ్వు. ఎందుకంటే అది అబద్ధం కాబట్టి, అది అబద్ధం. ఇప్పుడు ఓజీ గురించి మాట్లాడతావు చూడండి ఏంటి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మాట్లాడదాం. ఉండిపో ఇలాగా. సో ఒక ముక్క అయితే క్లారిటీగా చెప్పేసుకోవచ్చు, వీళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్, లవర్స్ అని కాదనమాట. చూసుకున్నట్లయితే హోమ్ అని అర్థమవుతుంది. హీరోయిన్ చూసుకున్నట్లయితే మంచిగా పద్ధతిగా ఉందనమాట. మన హీరో చూసుకున్నట్లయితే తన గ్యాంగ్స్టర్, తనకు బయట పనులు ఉంటాయి. కానీ మనోడు ఇంత పెద్ద గ్యాంగ్స్టర్, మనోడు ఇంత పెద్ద గనీలు అంటోడు అనేటటువంటిది హీరోయిన్ కి తెలియదు. తను చాలా అమాయకురాలు అనమాట. ఉండిపో అని చెప్పుంటది. కానీ మనోడు అక్కడ వేసే వాళ్ళని ఉండిపోమని చెప్పిందంట పవన్ కళ్యాణ్ గారు. ఉండిపోయాడంట సినిమాలో. అసలుకి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలుకి ఏం మనం కొంచెం కూడా బుర్రందరా నీక? అసలుకి నువ్వు ఒక స్థితిలో ఉండి మాట్లాడుతున్నావు నువ్వు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళిద్దరూ చూస్తే భార్య భర్తల్లాగా అనిపిస్తుందా? నీకే కదరా, మాకు కూడా అది అనిపిస్తుంది. చూసేవాళ్ళు ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. వాళ్ళ లవర్స్ లాగా కనిపించలా, మొగుడు పిల్లలాగానే కనిపిస్తున్నారు. అది అందరికీ తెలుసు. దాంట్లో నువ్వేంద్ర డీకోడ్ చేసేది, దాంట్లో నువ్వేంద్ర విశ్లేషణ చేసేది. దీన్ని రివ్యూ అంటారా? ఒరే పనికి మాలినోడా, దీన్ని రివ్యూ ఏమన్నా? ఆవిడ హీరోయిన్ ఉండిపో అనిందంట, పవన్ కళ్యాణ్ గారు ఉండిపోయాడంట. రోతగాడు ఇంకా మాట్లాడతాడు చూడండి. అత్తనే ఉంటాడు, నరికే వాళ్ళని నరుకుతూనే ఉంటాడు, చంపే వాళ్ళని చంపుతూనే ఉంటాడు. మళ్ళీ ఏం తెలియనట్టు ఇంటికాడికి వచ్చి తన వైఫ్ తో పాటు చిల్ అవ్వటం, తన వైఫ్ ని గుడికి వెళ్ళడం. వీడే ఓజీ సినిమాని డైరెక్ట్ చేసింది వీడే అన్నమాట. అందుకే వీడికి అంత బాగా తెలుసు. వీడే డైరెక్ట్ చేశారు, సుజిత్ కాదు చేసింది డైరెక్షన్, వీడే చేశాడు వీడు. అందుకే వీడు చెప్తున్నాడు, లేకపోతే వీడికి ఎలా తెలుసు వద్దే? వీడే కదా డైరెక్ట్ చేసింది, వీడే. అండ్ ఆ ప్రాణాలు తీయడం తప్పు అని చెప్పి ఇచ్చేయడం అనేటటువంటిది తను చేస్తున్నాడు. అంటే తను నటిస్తాడు ఈ సినిమాలో. పవన్ కళ్యాణ్ చూసుకున్నట్లయితే ఓజాస్ గంభీర చూసుకున్నట్లయితే ప్యూర్ యాక్టింగ్ అనమాట. ఇందులో తను అంతా తన అంత ఇది అని చెప్పి హీరోయిన్ కు తెలియదు. ఒకవేళ హీరోయిన్ వీడు మర్డర్లు చేస్తాడు, గ్యాంగ్స్టర్ అందరినీ కూడా లేపేస్తాడు అనేటటువంటి విషయం తెలిస్తే తను వదిలేసి వెళ్ళిపోతాయి అని చెప్పి తన ముందు చాలా అమాయకంగా నటిస్తాడు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఎలా చెప్తున్నాను అంటే మీరు అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. చాలా ఇన్నోసెంట్ గా ఉందన్నమాట. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారంటే ఆ యొక్క ఇన్నోసెన్స్ అనేటటువంటిది క్లారిటీగా వస్తుంది. పగరగిలిన ఫైర్ సాంగ్ లో అబ్జర్వ్ చేయండి, టీజర్ అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఉన్నటువంటి ఈ సాంగ్ లో అబ్జర్వ్ చేయండి. ఆ లుక్స్ బట్టి మనం అయితే 100% డిసైడ్ అయిపోవచ్చు తను ఒక అమాయకుల్లాగా హీరోయిన్. ఆ సినిమాలో అమాయకుల్లాగా నీకు కనిపిస్తున్నాడు. ఏది ఆ సాంగ్ లో, ఫైర్ సాంగ్ లో నీకు పవన్ కళ్యాణ్ గారు అమాయకుడిగా కనిపిస్తున్నాడా? ఎంత ఫైర్ గా కనిపిస్తున్నాడు తెలుసు కదా నీకు. చూసావు కదా నువ్వు, ఎంత గట్టిగా కనిపిస్తున్నాడు చూసావు కదా, ఎంత మాస్ గా కనిపిస్తున్నాడు చూసావు కదా. అమాయకుడికి నీకు ఎలా కనిపించిందో అమాయకుడిగా కనిపిస్తున్నాడని. నువ్వు ఒక్క సాంగ్ చూసేసి నువ్వు సినిమా అంతా ఇలా ఉంటుందని నువ్వు మాట్లాడుతున్నావంటే నువ్వు నిజంగా అందరు అన్నట్టు రోతగాడివేరా నువ్వు. అసలు నీ వీడియోలు అసలు ఎవడు చూస్తున్నాడు, అసలు ఏంది అసలు ఎవరికి అర్థం కాదు అసలుకి. మరీ ఇంత రోతగాడివని నేనైతే అనుకోవాలి నిజంగా. రోత మాటలో అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. నిజంగా మంచి మ్యాజిక్ చేయబోతున్నా అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే లిరిక్స్ చూద్దాం. ఉండిపో ఇలాగా, తోడుగా నా 3 ముళ్ళ లాగా. 3 ముళ్ళు వేస్తారు కదా పెళ్లిలో తాళి చూసుకున్నట్లయితే. 3 ముళ్ళు ఎలా ఉంటాయి కలిసి? తోడుగా అంటే ఉండిపో. 3 ముళ్ళు ఎలా అయితే ఒకదాన్ని వదిలిపెట్టి ఒకటి ఉండవు. నిజంగా రేరే నువ్వు అసలుకి నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అసలు అర్థం కలరా నాకు. నిజంగా 3 ముళ్ళు ఒకటిగా కలిసిపోయి ఉంటాయి అంట. 3 ముళ్ళు ఒకటగానే కలిసిపోయి ఉంటారా? ఒకటిగానే కలిసిపోయి ఉంటాయి, విడివిడిగా ఉండవు. ఒకటి మీద ఒకటి కలిసే ఉంటాయి 3 ముళ్ళు. 3 ముళ్ళు గురించి వీడు చెప్తున్నాడు. 3 ముళ్ళు కలిసిపోయి ఉంటాయి అంట ఒకటిగా. 3 ముళ్ళు ఒకటిగానే కలిసిపోతాయరా? అసలు ఏం మాట్లాడుతున్నారా నాయన? ఒకదాన్ని ఒకటి ఆనించుకోండి, ఒకదాన్ని ఒకటి తోడుగా ఎలా ఉంటాయో అదే విధంగా 3 ముళ్ళలాగా నాతో ఉండిపోవా అని చెప్పి తన యొక్క పార్ట్నర్ అడుగుతున్నాను. ఇక్కడ రాయిటర్ నిజంగా ఎంత డెప్త్ ఆలోచించిండో చూడండి. దేనితో పోల్చొచ్చు. ఉండిపో ఎలా అంటే పాలు నీళ్ళలాగా అని చెప్పి హంస. రైటర్ ఆలోచించుండో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం చాలా యూనిక్ గా ఆలోచించావు నువ్వా, చాలా రోతగా ఆలోచించావు నువ్వా. డెప్త్ గా నువ్వు ఆలోచించావు, రైటర్ ఆలోచించలా, నువ్వు ఆలోచించావు. 3 ముళ్ళు వేసాడు, 3 ముళ్ళు ఒకటిగా ఉంటాయి, ఆ బంధం ఉంటది. ఏం మాట్లాడుతున్నావురా నాయన నువ్వా అని చెప్పి అయ్యి అని చెప్పి పోలుస్తారు. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే 3 ముళ్ళతో పోల్చిండు. 3 ముళ్ళు అనేటటువంటివి మామూలు కాదనమాట. అవి అయితే పెళ్ళైపోద్ది అనేటటువంటిది మీకు తెలుసా. 2 ముళ్ళు వేసి
మూడే చెప్పు. పెళ్లి జరగనట్టే. అది 100% మన యొక్క వేదాలైన అది ఎవరికైనా తెలుసురా. 3 ముళ్ళు వేస్తేనే పెళ్లి జరుగుద్ది. 3 ముళ్ళు అయిపోతే పెళ్లి జరగదు. 2 ముళ్ళు వేస్తే పెళ్లి జరగదు. అది 3 ముళ్ళు వేసిన తర్వాతనే పెళ్లి అని కన్ఫర్మ్ అవుద్ది. అది ఎవరికైనా తెలుసు. దాంట్లో నువ్వు చెప్పే కొత్తదనం ఏముందరా? నువ్వు చెప్పే ఏముందరా? నువ్వు చెప్పే దాంట్లో కొత్తగా నువ్వేం చెప్తున్నావు నువ్వు? ఇలాంటిది అవసరం అసలుకి? ఏదో వాగాలి కాబట్టి, ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నా కానీ నిజంగా నీ దగ్గర సబ్జెక్ట్ అనేది లేదురా. నిజంగా చెప్తున్నా. అసలుకి నీ వీడియోలు చూసేవాళ్ళు ఎలా చూస్తున్నారో నాకు తెలియదు కానీ వాళ్ళకి బుద్ధి, బుర్ర, సిగ్గు అలాంటివి ఉంటే నీ వీడియోలు ఎవడో చూడరురా. నిజంగా ఎవడో చూడరు. మీరు అనొచ్చు నువ్వు చూస్తున్నావు కదా భయ్యా అని. మేమంటే తప్పదు, మేము చూడాలి కాబట్టి మేము చూస్తున్నాం. కానీ నువ్వు ఈ రోజుకి 5 వీడియోలు 6 వీడియోలు పెట్టి వీడియోలు ఎవడు చూస్తున్నాడు? అంతగానో దాంట్లో ఏ సబ్జెక్ట్ ఉంది, ఏం మ్యాటర్ ఉంది దాంట్లో? నాకైతే నిజంగా అర్థం కాల. ఏముందిరా నువ్వు మాట్లాడే మాటలో? ఒరే నువ్వు ఏ సినిమా గురించి అన్నా నువ్వు మాట్లాడుకోరా, మేము పట్టించుకోమా. నువ్వు ఏ సినిమా గురించి నీ సొంత తెలివితేటలో నీ రోత ఐడియాలు నీ రోత మాటలు మాట్లాడుకో, మాకు అనవసరం. కానీ ఓజీ సినిమా గురించి రోత మాటలు మాట్లాడితే మాత్రం మర్యాద ఉండదు చెప్తున్నా. ఓజీ సినిమా గురించి రోత మాటలు, రోత వాగుడు, నీ సొంత తెలివితేటలు కానీ వాడితే నీకు మామూలుగా ఉండదు. ఎందుకంటే అభిమానులు, మెగా అభిమానులు, పవన్ అభిమానులు చాలా కసిగా ఉన్నారు. నీ రోత మాటలు, నీ రోత విశ్లేషణని వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేయబాకు, సరేనా? ఇలాంటి పనికి మాలిన వీడియోలు, ఇలాంటి లంగా వీడియోలు చేయబాకు. మంచిగా చేసుకో, సబ్జెక్ట్ పరంగా చేసుకో. రివ్యూ ఎలా చెప్తారో అలాగే మాట్లాడు, రివ్యూ ప్రకారమే మాట్లాడు. అంతేగాని నీ సొంత తెలివితేటలు వాడితే మాత్రం నీకు మర్యాద ఉండదరా, గుర్తుపెట్టుకో, సరేనా? థ్యాంక్ యూ.